కలిగింది ఇది దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పుకోరాదు. ఒకటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం బట్టలు కొనుక్కున్నా, బియ్యం కొనుక్కున్నా, సరుకులు కొనుక్కున్నా, ఇంకేది కొనుక్కున్నా ఇది దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పండి. నాది, నేను పని చేసుకొని కష్టపడి పొదుపు చేసి ఇవన్నీ పోతాయి. దేవుడు ఇస్తే నిలబడతాయి. అందుకని ఏది ఉన్నా ముందేం చెప్పండి, దేవుడు ఇచ్చాడు, దేవుని దయ వలన మాకు కలిగింది. నీ ఏ బట్టలైనా కొనుక్కో, ఇది దేవుడు ఇచ్చాడు. ఈ ప్యాన్ కొనుక్కున్నాను, దేవుడు ఇచ్చాడు. నువ్వే అప్పులు చేసే కొన్నావు అనుకో, దేవుడు ఇచ్చాడని చెప్పు, ఏం పర్లేదు. మనకున్నదంతా దేవుడిదేగా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు హిజ్కియా. ఆయనను దేవుడు దీవించాడు, కలిమిని ఎంత విస్తరింపజేశాడో చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయం 29వ వచనం చదవండి. దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున, చూడండి ఎవరికి ఇచ్చాడు దేవుడు, హిజ్కియాకు. అతనికి అతి విస్తారమైన కలిమి, కలిమి అంటే సంపద. అంటే దేవుడు సంపద కూడా ఇస్తాడు, డైరెక్ట్గా కట్టలీయుడు. హల్లెలూయా. ఏమివ్వడు? కట్టలీయడు, బంగారపు కడ్డీలు ఇవ్వడు. ఆయన ఇచ్చేది, ఆయన తోడుగా ఉంటాడు. దయచేసినందున అతడు పట్టణాలను, విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందలను, చప్పట్లు కొడదామా గట్టిగా, గొర్రెల మందలు, పశువుల మందలను అతడు సంపాదించారు. ఎవరి వలన? ఇప్పుడు ఆయనకు వచ్చినవన్నీ నాయే అని చెప్పుకుంటే ఎట్టుంటుంది? దేవుని కోపం వస్తుంది. ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఆరాధన, చెప్పండి ఆ మాట. ఆరాధన అంటే అర్థం ఏంటంటే దేవుడు చేసిన పనికి కృతజ్ఞతలు చెప్పడం, వందనాలు చెప్పడమే ఆరాధన. ఆరోగ్యం ఇచ్చాడు, వందనాలు దేవా. ఆయుష్ ఇచ్చాడు, వందనాలయ్యా. ఏ జబ్బులు రాకుండా కాపాడావు, నీకు వందనాలయ్యా. ఇల్లు ఇచ్చావు, వందనాలయ్యా. మంచిగా అన్నం తినే గొంతు దాటే కృప ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా. అరిగేటట్టుగా ఇచ్చావు, నీకు వందనాలయ్యా. ఇవన్నీ ఆరాధనలో కృతజ్ఞతలు చెప్పడమే ఆరాధన అండి. ఆదివారం దేవుని మందిరంలో సంఘముగా మన బాధ్యత ఏందనుకుంటున్నారు? ప్రభువా, గత వారం నుండి ఈ వారం, గత రోజు నుంచి ఈరోజు నన్ను కాపాడావు, ఆరోగ్యం ఇచ్చావు, నీ సన్నిధికి వచ్చే భాగ్యం ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా. తప్పేముంది సార్? ఇప్పుడు మనుషులకు మనకు ఒక ధర్మం ఉంది. ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు మర్చిపోయి మనకి కీడు చేశారనుకోండి, మనం అనే మాట ఏంది? నేను ఇంత సహాయం చేసినా వీడు మర్చిపోయాడు, వీడికి ఇంకొకసారి సహాయం చేయొద్దు అంటాం, అనుకుంటాం మనం. వాస్తవం అది. చేయబుద్ధి కాదు. ఎందుకు చేయబుద్ధి కాదు? నువ్వు చేసిన దానికి ఏం లేదు, కృతజ్ఞత లేదు. మరి దేవుడికి ఉండదా సార్ ఈ మనసు? ఆయనకి ఆ మనసు లేదు కాబట్టి మనం ఇంకా బతుకున్నాం. భూమి మీద మనకి ఇంకా నూకలు ఉన్నాయి. ఎన్నిసార్లు ఆయన బాధ పెట్టాము. కృతజ్ఞతలు చెప్పకుండా మనం చేసిన మేలుకి ఎవడన్నా మర్చిపోతేనే వీడు విశ్వాసం లేని కుక్క అని తిడతామే. మరి దేవుడు చేసిన మేలు మర్చిపోయి దేవుని సన్నిధిని, ఆరాధన మర్చిపోతే మరి దేవుని కోపం రాదా సార్? మనల్ని కుక్క అనాలి ఇప్పుడు. కుక్క అంటే విశ్వాసం కలిగిన జీవి. విశ్వాసం లేని కుక్కకు కూడా బాధ అది. ఆ బాధ పదం అసలు వాస్తవానికి కుక్క అంటేనే విశ్వాసం కలిగిన జీవి. మనం ఎలాగుండాలమ్మా? విశ్వాసం, దేవునికి విశ్వాసం కలిగి ఉండాలి. జీవం ఇచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, కృప ఇచ్చి బలపరిచి, చేతులను బలపరిచి 100 రూపాయలు సంపాదించలేని మనకి కీడు కొన్ని వేల రూపాయలు సంపాదించే కృప ఇచ్చాడు. లక్షల రూపాయలను చూసే భాగ్యం ఇచ్చాడు. ఏనాడు అనుకోని స్థాయి ఇచ్చాడు. ఇందుకు కదా మనం ఆరాధన చేయాలి. ఇందుకు కదా మనం ప్రభువును మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. మన అభివృద్ధి తేటగా కనబడాలంటండి. ఎలా ఉండాలి? తేటగా కనబడాలి. మనం ఎవరమో కూడా క్లియర్గా ఉండాలి. మనం ఎవరో కనబడాలని 5 వేలకు 5 ఉంగరాలు పెట్టుకోవాల్సిన పని లేదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏందో తెలుసా? మనం దేవుని కొరకు ధారాళంగా పనిచేయాలి, ధారాళంగా కష్టపడాలి, దేవుని పనికి ధారాళంగా ఇత్తాలి.
దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఆయన ఇచ్చిన దాంట్లోనే నేను దేవుని పనికి వేస్తున్నాను. ఎక్కడ నేను చూశాను, కొటేషన్స్ బాగా రాస్తుంటారు కొంతమంది. ఆదివారం అంట పనుంది నేను ఆరాధనకు రాలేను అనకూడదట. దేవుణ్ణి ఆరాధించే పనుంది, నేను ఎక్కడికి బయటికి రాను అనాలట. మంచి కొటేషన్ కదా, ఆ మాట చెప్పండి. నాకు పనుంది కాబట్టి చర్చికి రాను అనకూడదట. దేవుణ్ణి ఆరాధించే పనుంది కనుక నేను బయట పనికి తర్వాత వస్తాను అనాలట. హల్లెలూయా. అది ఆత్మీయంగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎవరు డిమాండ్ ఏం కాదు, ఎవరి లైఫ్లో మనకు మనం ఆస్వాదించుకునే సార్. మనకి ఇప్పుడు ఎవరో మనల్ని డిమాండ్ చేసే పరిస్థితి కాదు ఇది. నేను మీకు చెప్తున్నానుగా, ఆదివారము ప్రతి క్రైస్తవునికి ఒక పండుగ దినము. బయట వాటికి పండుగ, ప్రత్యేకమైన రోజు వస్తే పండుగ, మనకు ఆదివారం వస్తే పండుగ ఉండాలి. మన ఇంట్లో పండుగ వాతావరణం ఉండాలి ఇళ్ళల్లో. దేనికి? ఆరోగ్యం ఇచ్చినందుకు, ఆయుష్ ఇచ్చినందుకు, బలం ఇచ్చినందుకు, సంపద ఇచ్చినందుకు స్తోత్రం చెప్దామా?